వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గన్నవరంలో వైసీపీ ఖాళీ అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. సో చాలా మందికి అనుమానం రావచ్చు, వంశీ అరెస్ట్ అయినట్టే ఇంకెవరు దిక్కులేరా వైసీపీకి గన్నవరంలో ఖాళీ ఎలా అవుతుంది అనేది. కానీ గన్నవరంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడైతే వంశీ అరెస్టుకు ముందు నుంచే, అది కూడా పార్టీ 11 సీట్లకే పరిమితమైనప్పటి నుంచే, అంతకంటే ముందు నుంచి కూడా కీలక పరిణామాలు జరిగాయి. అవి కూడా మనం చెప్పుకుందాం. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున గన్నవరంలో ఆల్మోస్ట్ వైసీపీ డోర్స్ క్లోజ్ అయినట్టే అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజున అక్కడ కొత్త ఇన్ఛార్జిగా ఎవరిని పెట్టాలా అని జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నా, ఆ స్థాయిలో ఆయనకి అక్కడ ఒక వ్యక్తి కానీ, ఒక పర్సనాలిటీ గన్నవరంలో పోటీ చేసేందుకు, పార్టీ తరఫున నిలబడేందుకు ఒక వ్యక్తి కానీ దొరకని పరిస్థితి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. కొంతమంది పేర్లు జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొస్తున్నప్పటికీ కూడా గన్నవరంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆ స్థాయిలో ఆ పోస్ట్ తీసుకోవడానికి కూడా చాలా మంది ముందుకు రావట్లేదు ఆ పార్టీలో నేతలు. సో అయితే ఈ రోజు చూసినట్లయితే నిజంగానే గన్నవరంలో వైసీపీకి అలాంటి గడ్డు పరిస్థితులు ఎందుకు వచ్చాయనేది కూడా మనం చెప్పుకోవాలి. ముందుగా చూసినట్లయితే గన్నవరం ఎస్పెషల్లీ 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి జనరల్ ఎలక్షన్స్ లో ఆ కాన్స్టిట్యున్సీని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే అప్పటికే వంశీకి విజయవాడ ఎంపీగా పోటీ చేసిన వంశీని 2009 ఎన్నికల్లో అక్కడి నుంచి తీసుకొచ్చి కేసీఆర్ నానిని విజయవాడ ఎంపీగా పోటీకి నిలబెట్టి వంశీని తీసుకొచ్చి గన్నవరంలో ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు 14 ఎన్నికల్లో. అది హార్డ్ కోర్ టీడీపీ కాన్స్టిట్యున్సీ. అలాంటి టీడీపీ కాన్స్టిట్యున్సీని కొట్టాలి అంటే ఎవరో ఒకరు అక్కడ ఉండాలి, ఒక సాలిడ్ పర్సనాలిటీ ఉండాలని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కట్టారు. ఈ క్రమంలోనే దొట్ట రామచంద్రరావు, ఆయన వైఎస్కి ఒక క్లోజ్ అసోసియేట్ కూడా, వైఎస్ క్లాస్మేట్, ఆయన డాక్టర్ కూడా, స్థానికంగా మంచి రెప్యుటేషన్ ఉన్న పర్సనాలిటీ. అలాంటి దుట్టాని అక్కడ నిలబెడతాం జరిగింది. అయితే దొట్ట రామచంద్రరావు ఆ రోజు వంశీ చేతిలోని ఓడిపోయారు కూడా, చాలా స్వల్ప తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే వంశీ 5 ఏళ్ల పాటు టీడీపీలో ఉన్నప్పటికీ స్వపక్షంలోనే విపక్షంలాగా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. సో పెద్ద నేరోతో ఓడిపోయిన పరిస్థితుల్లో వంశీ కూడా అంత సూపర్ సీరియస్గా ఆ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టిన సందర్భాలు తక్కువ. ఎప్పుడూ అకేషనల్గా తన అనుచరుల మీద ఫోకస్ పెడతాం తప్ప. అక్కడి నుంచి మనం చూసినట్టయితే అలాంటి వంశీకి చెక్ పెట్టేందుకు ఎలాగైనా ఇంకొక వ్యక్తిని తీసుకురావాలని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటా వచ్చారు. కానీ వంశీ కూడా బెజవాడ నడిబొడ్డుని జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడం వరకు, దేవినేని ఉమా మీద విమర్శల వరకు, సిపి రామాంజనేయులతో గొడవ వరకు అనేక కాంట్రవర్సీలు ఆయన ఎప్పుడు కూడా ఇరుక్కుంటూనే వచ్చారు, ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూనే వచ్చారు. అసలు ఒక దశలో వంశీకి టికెట్ ఉంటుందా లేదా అనే చర్చ కూడా జరిగిన చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో మరోసారి వంశీకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ సమయానికల్లా జగన్మోహన్ రెడ్డి దుట్ట ఆల్రెడీ వంశీ చేతిలో ఓడిపోయారు కాబట్టి వంశీని చెక్ పెట్టాలంటే ఇంకొక యూత్ లీడర్ని తీసుకురావాలనే ఆలోచనలో ఎన్ఆర్ఐగా ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఉన్న వెంకట్రావుని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. సో ఈ క్రమంలోనే ఆ రోజు యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ నుంచి పోటీ చేస్తే ఆయన మీద చాలా నేరోతో వంశీ గెలిచి బయటపడ్డారనమాట. దుట్ట లాంటి వాళ్ళు కూడా ఆ రోజు వెంకట్రావుకు మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఈ పరిణామాల తర్వాత మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్లో వంశీ గెలిచి టీడీపీలో కొద్ది రోజులే ఉన్నారు. ఆయన వెంటనే కొడాలి నాని లాంటి వాళ్ళకి సివిల్ సప్లైస్ శాఖ మినిస్ట్రీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే కొడాలి నాని వెంట వెళ్ళి ఆయన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీలో చేరడమే కాదు, తన నోటికి అడ్డు ఆపు లేని విధంగా 4 ఏళ్ల పాటు ఆయన రెచ్చిపోయిన తీరు కూడా అందరికీ తెలుసు. ఎప్పుడైతే వంశీ టీడీపీలోకి చేరారో ఈ రాకనాడు దుట్టా ఫ్యామిలీ కానీ, అదేవిధంగా యార్లగడ్డ వెంకట్రావు కానీ చాలా సీరియస్గా వ్యతిరేకించారు. గతంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే వాళ్ళ వల్ల వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు కేసులు కూడా ఎదుర్కొన్నారు వంశీకి సంబంధించి. అందుకే వంశీ రాకని యార్లగడ్డను దుట్టా వ్యతిరేకిస్తూ వచ్చారు. దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డితో కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. ఆయన ఈ మధ్యలో వాటిని సెటరేట్ చేసుకొని మళ్ళీ వంశీ వెంటే కార్యకర్తలాగా తిరుగుతూ ఉన్నారు. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆ స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఇక ఆ పార్టీలో ఉంటే తనకు ఎలాగూ కూడా ఆ టికెట్ రాదని గ్రహించిన యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికలకు ముందు లోకేష్ పాదయాత్ర కరెక్ట్గా కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవుతున్న సమయంలోనే ఆయన టీడీపీకి ఒక అప్పీల్ చేయడం జరిగింది, నేను టీడీపీలోకి వస్తాను అని చెప్పేసి. ఆయన కూడా రెడ్ కార్పెట్ వేసి మరి టీడీపీ అధిష్టానం ఓన్ చేసుకుంది. లోకేష్ తన పాదయాత్రలో భాగంగా గన్నవరంలో సప్పెట్టినప్పుడు ఆయన్ని పార్టీలో చేర్చుకునే ప్రయత్నం అయితే జరిగింది కూడా. దెన్ ఆయనకి టికెట్ కూడా అనౌన్స్ చేశారు ఆ రోజే. ఇక పార్టీలో చేరినప్పటికీ కొడాలి నానితో పాటు కొన్ని ఇష్యూల్లో ఆయన సీరియస్గా ఇన్వాల్వ్ అయినప్పటికీ వంశీ ఎక్కడా కూడా అటు వైఎస్ఆర్సీపీ క్యాడర్ని కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేయలేదు. మరోవైపు తాను భువనేశ్వర్ లాంటి వాళ్ళ మీద చేసిన కామెంట్స్తోని ఆయన వెంట నడిచిన టీడీపీ క్యాడర్లో కూడా ఆయన అంటే ఒక అసహ్యం కలిగింది. ఇక అలా అనేక రకాలుగా ఆయనకు వ్యతిరేకత వచ్చింది అక్కడ. ఇక ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి ఇనిషియేట్ చేసిన ఏ కార్యక్రమంలో కూడా వంశీ అంత సీరియస్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు. అలా ఆ నెగిటివిటీని కూడా మూట కట్టుకున్నారు. అసలు ఒక దశలో జగన్మోహన్ రెడ్డి వంశీకి టికెట్ ఇస్తారా లేదా అని ప్రచారం జరుగుతూ ఉంటే
దాన్ని ఖండించేందుకు కొడాలి నానిని ఆయనకి టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఒక దశలో ఎంపీగా పంపిస్తారన్న ప్రచారం కూడా జరిగింది ఆయన విజయవాడ ఎంపీగా. బట్ కారణాలు ఏవైనా ఫైనల్గా ఆయన అసెంబ్లీకి పోటీ చేశారు. సో అలాంటి వంశీకి చెక్ పెట్టి తమకి మోసం చేసి వేరే పార్టీలోకి వెళ్ళి ఆ స్థాయిలో తన కన్నీళ్లకు తన భార్య ఏదైతే లోకేష్ పుట్టుకు అవమానించడానికి తన భార్య అవమానించడానికి కారణమైన వంశీకి చెక్ పెట్టాలని కూడా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా భావిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే యార్లగడ్డ వెంకట్రావుని చేసుకున్నారు. ఆయనకి టికెట్ ఇస్తే మొన్నటి కూటమి వేవ్లో యార్లగడ్డ వెంకట్రావు వంశీని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఈ రోజున. ఇప్పుడు చూసినట్లయితే గన్నవరంలో ఆ స్థాయిలిక వంశీ ఈరోజు కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో పలు కేసులు ఆయన మీద ఉన్నాయి. వాటన్నిటినీ బయటికి తీసే ప్రయత్నం చేస్తోంది కూటమి సర్కార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వంశీ ఎప్పుడు బయటకు వస్తారా అనే దానికంటే అసలు గన్నవరంలో వైసీపీ పరిస్థితి ఏంటా అన్న అంశమే ఈరోజు చర్చ. ఎందుకంటే అటు వంశీని చూస్తే ఇప్పట్లో ఆయన బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. వచ్చినా మళ్ళీ తన మీద ఉన్న కేసుల దృష్ట్యా ఇప్పట్లో ఆ పార్టీ మీద ఫోకస్ పెట్టే సిచ్యువేషన్ కూడా లేదు వైసీపీ మీద. గన్నవరంలో తిరిగి ఆయన ఎంతవరకు కోపం చేసుకోగలరు అన్న విషయంలో అందరికీ డైలమా ఉంది. ఇక వేరే దొడ్డ రామచంద్రరావు ఫ్యామిలీ ఆల్రెడీ వైసీపీలోనే ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి యార్లగడ్డ తాము అక్కడే ఉన్న 2019లో యార్లగడ్డ వెంకట్రావుని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత గెలిచిన వంశీని మళ్ళా పార్టీలోకి తీసుకొచ్చారు. ఈ రెండు విషయాల్లో దొట్ట ఫ్యామిలీ మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరిస్తూ వచ్చింది జగన్తో. ఒక దశలో వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిపోతారన్న ప్రచారంతోనే మొన్నటి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించుకొని మరీ మాట్లాడే ప్రయత్నం చేశారు. సో వాళ్ళు నిజంగానే అసహనంతో ఉన్నారు. ఆ స్థాయిలో వాళ్ళు ఇండివిజువల్గా ఈరోజు పెర్ఫామ్ చేసి జగన్మోహన్ టికెట్ ఇచ్చిన ఆ స్థాయిలో వెళ్లే పరిస్థితుల్లో అయితే లేరన్నది కూడా వాస్తవం. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి కోపప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. వేరే అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఈ రోజున ఇక ఆ పార్టీ తరపు నుంచి యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలుచుంటే అధికార పార్టీ నుంచి ఈరోజు వంశీతో నువ్వా నేనా అంటూ కూడా మొన్నటిదాకా తలపడ్డారు ఆయన. ఈరోజు ఒక వన్ సైడెడ్గా అటు టీడీపీ వైసీపీ క్యాడర్ను ఓన్ చేసుకునే ప్రయత్నంలో కానీ అందరినీ కలిపికొని ఆయన వెళ్తున్న తీరు కానీ పెద్ద ఇష్యూస్ ఏం లేవు యార్లగడ్డ వెంకట్రావుకు సంబంధించి. అందుకే ఈ రోజున వంశీ మీద కూడా అంతా అగ్రెసివ్గా యార్లగడ్డ మాట్లాడగలుగుతూ ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో గన్నవరాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో యార్లగడ్డ వెంకట్రావు బిజీ అయ్యారని అనుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా వైసీపీ అక్కడ కనుమరుగవుతున్న సిచ్యువేషన్ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అక్కడ కొత్తగా ఒక ఇన్ఛార్జిని నియమించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో వచ్చిన పేరే ఈ రోజున శుంకర పద్మశ్రీ. ఆవిడ కాంగ్రెస్ నేతగా ఉన్నారు. ఆవిడ కాంగ్రెస్ నుంచి మొన్నటి ఎన్నికలకు ముందు గన్నవరం టికెట్ అడిగినప్పటికీ కూడా షర్మిల ఆమెను పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆవిడ షర్మిల మీద కొన్ని విమర్శలు చేయడం, దానిలో భాగంగానే ఆమెను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయడం జరిగింది. సో ఈరోజు ఆమె కాంగ్రెస్తో అసోసియేట్ అవుతూ ఉన్నప్పటికీ ఆ కాంగ్రెస్లోనే కొనసాగుతూ ఉన్నారని చెప్తున్నప్పటికీ బట్ పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్లో లేరని అనుకోవచ్చు. అమరావతి ఉద్యమంలో కూడా శంకర్ కీలక పాత్ర పోషించారు, ఈవెన్ రాహుల్ గాంధీ పాదయాత్రలో సైతం. సో ఆమెకి వైసీపీ నుంచి ఆఫర్ ఉందనే చర్చ జరుగుతోంది. ఆమెను వైసీపీకి తీసుకొచ్చి గన్నవరంలో వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు కూడా ఏదైతే శుంకర పద్మశ్రీ పేరుతోని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.